అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే నేను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా అనేది చెప్తాను. వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేసుకోవడం. ఇక్కడైతే మీరు రిజిస్ట్రేషన్ ఆల్రెడీ అప్లికేషన్ పేమెంట్ కట్టేశాక వెబ్ ఆప్షన్స్ మీద ఇక్కడ క్లిక్ హియర్ కొడితే మీకైతే ఓటీపీ వస్తుంది. ఓటీపీ అయిన తర్వాత అయితే మీకు ఫాలోడ్ బై ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. మీరు ఇక్కడ కనుక చెక్ చేసుకుంటే ఒకసారి మీరు ఇక్కడ చూస్తే డిస్ట్రిక్ట్ మీకు ఏ డిస్ట్రిక్ట్ కావాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సపోజ్ గుంటూరు డిస్ట్రిక్ట్ తీసుకోండి. అండ్ కాలేజ్ టైప్ మీకు కనుక ఆల్ కావాలనుకుంటే ఆల్ కాలేజెస్ తీసుకోండి. అండ్ యూనివర్సిటీస్ కూడా అన్నీ కావాలనుకుంటే ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ ఓన్లీ సిఎస్సి ఏఎంఎల్ కావాలి అనుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అయితే తీసుకోండి. ఓకే. అండ్ గెట్ కాలేజెస్ కనుక ఇస్తే ఇక్కడైతే మీకు అన్ని కాలేజెస్ చూపిస్తాయి. మీరైతే ఏ కాలేజ్ కావాలనుకుంటున్నారో ఇటు సైడ్ ఈ యారో క్లిక్ చేస్తే ఇటు యాడ్ అవుతుంది. వద్దనుకుంటే ఈ యారో క్లిక్ చేస్తే ఇటు సైడ్ వచ్చేస్తాయి. బై యూజింగ్ యారో డైరెక్షన్స్ అయితే మీరు వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఫిల్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలా యాజ్ మెనీ యాజ్ కాలేజెస్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. మార్నింగ్ అయితే లైవ్ సెషన్ జరిగింది. ఆల్మోస్ట్ చాలామంది అయితే జీవీపీ గురించి అడగటం జరిగింది. జీవీపీ గురించి అయితే నేను అప్డేట్ ఇస్తాను. నాకు తెలిసిన అక్కడ వర్క్ చేసిన ఫ్యాకల్టీని కొంతమంది అడిగితే వాళ్ళైతే డీమ్డ్ యూనివర్సిటీకి అప్లై చేశారు. ఆల్మోస్ట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. బట్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఆగింది. అందుకని ఈ ఇయర్ ఎంసెట్ కౌన్సిలింగ్లో అయితే అది పార్టిసిపేట్ చేయట్లేదు అని చెప్పారు. మేబీ డీమ్డ్ యూనివర్సిటీ అయితే మరి సీట్స్ ఎలా ఫిల్ చేసుకుంటారు ఏంటి అనేది ఇంకా ఆ యూనివర్సిటీ అనౌన్స్ చేయాల్సి ఉంది. ఇన్ కేస్ అది కనుక వాళ్ళు ట్యూషన్ ఫీ స్పాట్ అడ్మిషన్స్ పెట్టుకొని ఏమన్నా ఫిల్ చేసుకుంటారా ఏంటి అనేది అయితే మీరు వెయిట్ చేయాల్సిందే జీవీపీ అప్డేట్ కోసం ఎలా చేస్తారనేది. ఇన్ కేస్ మీకు అది అనౌన్స్మెంట్ ఏదన్నా ఎవరన్నా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే మీరైతే కామెంట్లో చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ సర్క్యులేట్ అవ్వలేదు స్టేట్ వైడ్. అది ఎవరన్నా డీమ్డ్ యూనివర్సిటీ అయింది అని చెప్పి జాయిన్ అయితే మాత్రం కొంచెం కామెంట్స్లో వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మీరైతే కామెంట్స్లో తెలియజేయగలరు అడ్మిషన్ ప్రాసెస్ ఎలా, వాళ్ళైతే సీట్స్ ఎలా ఫిల్ చేసుకుంటున్నారు అనేది. అది జీవీపీ గురించి అప్డేట్. ఈ ఇయర్ అయితే అది చాలామందికి అది బ్యాడ్ లక్ అనే చెప్పాలి. జీవీపీ అయితే ఎంసెట్లో చూపించట్లేదు. డీమ్డ్ యూనివర్సిటీ అయిందంటే ఫీ రియంబర్స్మెంట్ రాదు కదా. డీమ్డ్ యూనివర్సిటీస్కి ఆల్మోస్ట్ ఫీ రియంబర్స్మెంట్ అయితే రాదు. అండ్ చాలామంది మేము వెబ్ ఆప్షన్స్ ఇవాళే ఫిల్ చేసేసుకొని రేపు సీట్ అలాట్మెంట్ చూపిస్తాను సార్ డౌన్లోడ్ చేసుకోవాలా అంటే మనకి ఇచ్చిన షెడ్యూల్ ఇది. మీరు ఇప్పటివరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో అలాట్మెంట్ అయితే మేబీ అవ్వచ్చు. కాబట్టి మీరైతే ఏం టెన్షన్ పడాల్సిన పని లేదనేది నా అడ్వైజ్. లేదు అందరం ఇచ్చేసాం సార్ రేపు సీట్ అలాట్మెంట్ వచ్చేస్తుంది అంటే మీ టెన్షన్కి మీరు ఇచ్చుకోవచ్చు. దానికి కూడా మీకు ప్రాబ్లం లేదు. అయితే ప్రయారిటీ వైజ్ అయితే కాలేజెస్ ఇచ్చుకోండి. టాప్ కాలేజెస్ ఎప్పుడు కూడా ఫస్ట్లో ఉండాలి. ఫాలోడ్ బై టాప్ కాలేజెస్ తర్వాత నెక్స్ట్ కాలేజెస్ అయితే రావాలి. ఈ ప్రయారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు సపోజ్ మీకు ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే వీళ్ళకి వివిఐటీఏ కావాలనుకోండి. ఫస్ట్ వివిఐటీలో సపోజ్ సిఎస్ఎం కావాలి. వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ. ఇక్కడ మీరు దీన్ని మార్చొచ్చు అనమాట. ఓకే, దీన్ని పైకి తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ ప్రయారిటీ అసైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ విధంగా మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇది. ప్రయారిటీ బేసిస్లో అలాట్మెంట్ అయితే చేసుకోవాలన్నమాట. కాబట్టి ఈ విధంగా మీరు ఫస్ట్ దీన్ని పైకి తీసుకెళ్ళండి. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రయారిటీ ఏంటి మీకు అలాగ ప్రయారిటీ చేంజ్ చేసుకోవాలి. ఇది మస్ట్ అండ్ షుడ్గా చేసుకోండి. అండ్ ఫ్రీజ్ ఆప్షన్స్ అయితే క్లిక్ చేయొద్దు. సేవ్ మీద క్లిక్ చేసుకోండి సరిపోతుంది. ఓకే. అండ్ మీకు కనుక ఏదన్నా వెబ్ ఆప్షన్స్లో డౌట్స్ ఉంది, పర్సనల్గా చార్జ్ చేయాలనుకుంటే మన ఏఎస్ఎన్ విజన్ 59 రూపీస్ మెంబర్షిప్ జాయిన్ అవ్వచ్చు. ఇక్కడైతే మీకు జాయిన్ అని చూపిస్తుంది. జస్ట్ 59 ఏఎస్ఎన్ సపోర్టర్ మీద క్లిక్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళకి చాట్ యాక్సెస్ ఎనేబుల్ అవుతుంది. మీరు నాతో చాట్ చేయొచ్చు. నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది ఇమీడియట్గా. కాబట్టి ఇది కొంచెం బిజీ షెడ్యూల్స్, బిజీ సెషన్ కాబట్టి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ ప్రయారిటీ వైజ్ ఆన్సర్స్ చేయడం జరుగుతుంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. We will meet in the next video. Okay.